మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని చికెన్ పకోడీ సెంటర్ గా మార్చిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 42వ డివిజన్ కుద్దూస్ నగర్ ఆర్చ్ పక్కన మినీ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా నారాయణకి డివిజన్ ప్రజలు తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలికారు. డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. దీంతో 2019లో జరిగినటువంటి రొట్టెల పండుగకి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారన్నారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి రొట్టెల పండుగకు తీసుకురావడం జరిగిందని, ఆయన అప్పటికప్పుడే దర్గా అభివృద్ధికి మరో 20 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనికి ఫండ్స్ ఏమంటే అక్కడికక్కడ 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాని డెవలప్మెంట్కి. ఇది ఎవరు నన్ను అడగలా చేయమని, కానీ నేను చరిత్ర చదివా, బారా సాహిత్య చరిత్రను చదివితే 400 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా సాహిద్ దర్గా. వెంటనే ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్తో మాట్లాడాను. అందువల్ల అజీజ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఫండ్స్ నేను ఇస్తాను చేయమని. బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అది ఫేజ్ 1. ఇంకా ఫేజ్ 2 దాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా షాదీ మంజల్ ఇప్పుడే వస్తూ ఉంటే యాక్చువల్గా దాన్ని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అజీజ్ గారు అడిగారు, సార్ ముస్లిమ్స్లో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి మంచి ఒక హాల్ కావాలి, ఒక షాదీ మంజిల్ కట్టుకుంటాం, దానికి ఫండ్స్ ఇవ్వమంటే 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కట్టారు. మొన్న ఇఫ్తార్ ఇంది ఇచ్చారు. బ్రహ్మాండంగా అసలు నిజంగా ఎంతో ఆనందం వేసింది. ఇంకా కూడా ఒకటి అడిగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, సార్ చాలా రేట్లు అవుతుంది, అక్కడ ఫంక్షన్లు చేసుకోవాలంటే 60,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది, మీరేమో పేదలు నిరుపేదల కోసం అది కట్టారు, కానీ మీరు ఏ ఆశయంతో చేశారో ఆశయం నెరవేరలేదంటున్నారు. ఎందుకు అవ్వలేదని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే చైర్లు కానీ షామ్యాలు కానీ వాటికని వీటికని రకరకాలుగా డబ్బులు పెంచుతున్నారని. దానికి ఒకటే చెప్పాను, నేను ఖచ్చితంగా 2024లో మీ అందరి సహకారంతో ప్రభుత్వం వస్తుంది. రాగానే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ షామ్యానాలు కావచ్చు, చైర్ అవన్నీ దానికి డొనేషన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా కోడ్ ఉంది, కోడ్ ఉన్నప్పుడు మేము ఇవ్వకూడదు. నేను వేమిరెడ్డి ప్రభాకర్తో కూడా మాట్లాడాను, అది ఎంత సార్ చాలా చిన్నది మనం చేసేవాడు.